కొన్ని వందల సార్లు బైబిల్లో 7 అనే సంఖ్య కనిపిస్తుంది. అందులో ప్రాముఖ్యమైనవి చూద్దాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు, 7 దీపస్తంభాలు, 7 నక్షత్రాలు, 7 ఆత్మలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉరుములు, 7 పాత్రలు, 7 కొమ్ములు, 7 కళ్ళు, 7 తలలు, 7 రాజులు మనకి కనిపిస్తాయి. 7 రొట్టెలను ఆశీర్వదించి యేసయ్య జనసందోహానికి ఆహారం పెట్టాడు. మగ్దలేని మరియలో 7 దయ్యాల్ని యేసయ్య వదలగొట్టాడు. సిలువలో యేసయ్య 7 మాటలు పలికాడు. యోహాను సువార్తలో యేసయ్య నేనే అని 7 సార్లు తన గురించి చెప్పుకున్నాడు. సంసోను వివాహం యొక్క విందు 7 రోజులు సాగింది. దెలీలా సంసోనును ఆయన బలం యొక్క రహస్యం గురించి 7 సార్లు అడిగింది. నైమానుడు యోర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. వర్షం పడబోయే ముందు సముద్రం వైపు చూడమని ఏలియా తన పనివాడికి 7 సార్లు చెప్పాడు. షూనేమీరాలు కుమారుడు చనిపోయి బ్రతికే ముందు 7 సార్లు తుమ్మాడు. ఇజ్రాయిలీలు యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు 7 యాజకులు 7 పొట్టేళ్లు కొమ్ము బూరలు పట్టుకుని వారికి ముందుగా నడిచారు. ఇజ్రాయిలీలు 7వ రోజు 7 సార్లు యెరికో చుట్టూ తిరిగారు. 7 బూరలు ఊదిన తర్వాత యెరికో గోడలు కూలాయి. ఇజ్రాయిలీలకి దేవుడు 7 పండుగలు నియమించాడు. అందులో పర్ణశాలల పండుగ, పులియని రొట్టెల పండుగ 7 రోజులు సాగుతుంది. యోసేపు కాలంలో 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు చూస్తాం. జలప్రళయం తర్వాత నోవహు 7 రోజులు ఆగి పావురాన్ని బయటికి విడిచిపెట్టాడు. దేవుడు 6 రోజులు సృష్టిని తయారు చేసి 7వ రోజు విశ్రమించాడు. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి.